హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్లో చేసే విధంగానే మనం ఇంట్లో కూడా ఇలా వేడి వేడి మంచూరియాలు చేసుకోవచ్చు. మంచూరియాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా క్యాబేజ్ని అయితే సన్నగా తురుముకొని ఇలా క్లీన్ చేసుకొని ఇలా వేసుకుందాం. ముందుగా అల్లం పేస్టు, స్పైసీ కోసం కారము, కార్న్ఫ్లవర్ 1 స్పూను, మైదా పిండి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, కొత్తిమీర వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. వాటర్ గనక ఉన్నట్లయితే కొంచెం మైదా పిండిని అయితే యాడ్ చేసుకుందాం. నాకైతే ఇప్పుడు సరిపోయింది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, రుచి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇలా మళ్ళీ కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు నానిపోయింది. ఇప్పుడైతే మంచూరియాస్ రెడీ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగే ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. అయితే మీడియం సైజులో అన్నీ మంచూరియాస్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ఇనుప కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్, ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క మంచూరియన్ అయితే ఇలా వేసుకున్నాం. ఇలా ఇనుప కళాయిలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొన్ని వేసుకున్న తర్వాత మరికొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఇవి ఇలా ఈ మంచూరియాస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకుందాం. ఇవైతే రెస్టారెంట్లో చేసిన మాదిరిగానే ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా ఉన్నవి కూడా ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇవి కూడా సేమ్ ముందులాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా సిమ్లో పెట్టుకుంటే లోపల మనం మైదా పిండి వేసుకున్నాం కదా, అది కూడా ఫ్రై అయ్యి తినేటప్పుడు పచ్చిగా కాకుండా పిండి పిండి లేకుండా టేస్టీ బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ వేగిపోయాయి. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మంచూరియాస్ అయితే తీసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంచూరియా ఫ్రై చేసుకున్న కళాయిలోనే ఆయిల్ పోసుకొని గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని హీట్ అయితే చేసుకుందాం. ఆయిల్ హీట్ అయినంత వరకు ఉంచుకొని ఇప్పుడైతే ఒక్కొక్క ఐటమ్స్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. వెల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిర్చి కూడా ఇంతే చిన్న చిన్న ముక్కలుగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు దూరగా వేయించుకుందాం.
ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం క్యాబేజీ ముక్కలు ఇలా వేసుకొని అన్నీ కొద్దిసేపు అయితే వేయించుకుందాం. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడైతే టమాటా సాస్ వేసుకుందాం. టమాటా సాసు చిల్లీ సాస్ వెనిగర్ వాటర్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ చక్కెర రుచి సరిపడా సాల్ట్ ఇవన్నీ కొద్దిసేపు వేగనివ్వాలి. కార్న్ఫ్లోర్ పిండిని అయితే కలుపుకొని ఇలా వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇదంతా కలిపేంత వరకు కొద్దిసేపు అయితే వేగనిద్దాం. ఇలా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత మంచూరియా మనం ఫ్రై చేసుకున్న మంచూరియాని అయితే వేసుకుందాం. అంతేనండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. ఇదంతా కలుపుకొని కొత్తిమీర తోటి ఇలా పైన చల్లుకుంటే సరిపోతుంది. వేడి వేడి మంచూరియా రెడీ. ఇలా అయితే వేడి వేడి మంచూరియాలు అయితే రెడీ అయిపోయాయి. మంచూరియా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.